సోదరులు కూడా బయట పెట్టిండ్రు. మీరు అడగండి, మేము పెట్టలేదు, నువ్వే వచ్చమ్మా, నువ్వే వచ్చి చెప్పుకున్నావు, మా ఆయన ఇట్లా, నా కొడుకు ఇట్లా అంటున్నాడు, నేను ఇట్లా, నాకు స్వేచ్ఛ ఉందా నువ్వే చెప్పినావు తల్లి, మేమైతే చెప్పలేదు. నువ్వు చెప్పిన దానికే మేము రియాక్ట్ అయ్యాం, లేకపోతే మీ ఇంటికి వచ్చి చూడాల్సిన అవసరం లేదు. మీరు సమాజంలో స్వేచ్ఛగా ఉండండి, కానీ సమాజం మీద బాధ్యత కూడా ఉండాలి. అది గుర్తుపెట్టుకో. స్వేచ్ఛ ఎక్కడుంటుంది? మగవారితో సమానంగా ఎదుగు, అది స్వేచ్ఛ అంటారు. సమాజంలో ఒక బాధ్యతగా మెలుగు, అది స్వేచ్ఛ అంటారు. కానీ గుడ్డ ముక్కల్లోనే స్వేచ్ఛ ఉందంటే నీ ఇంటి వరకు ఉండొచ్చు తల్లి. ఎందుకంటే 2 తెలుగు రాష్ట్రాల ప్రజలు మనం చూసినావు కదా, 99% సంధ్యక్కకి మద్దతు ఇచ్చిండ్రు. అంటే నేనెవరో వాళ్ళకి తెలియదు, నేను ఒక సమాజంలో వాళ్ళ ఫీల్ చెప్పారు. మేము మాట్లాడాలనుకుంటున్నాం కానీ మేము మాట్లాడలేకపోయినా మీకు ఈ అవకాశం వచ్చింది, మీకు మద్దతుగా మేము ఉంటామన్నారు. ఇది అందరూ కూడా పార్టీలకు అతీతంగా ఇలా ప్రజాస్వామ్యంలో అందరికి అందించాల్సిన విషయము ఇది. దీన్ని వాస్తవంలో మీరందరూ కూడా చూస్తున్నారు. ఒక మహిళని నువ్వు మా పనులు మేము చేసుకుందామా అని మా పనిలో మేము వెళ్ళిపోతే కేసులు పెట్టి భయాభాంతులకు గురి చేస్తాం. కొంతమంది ఇలా సంధ్యక్కని అరెస్ట్ చేస్తున్నారు అంటే మీకు ఆ రోజు కూడా చెప్పిన, అరెస్టులకు భయపడే వ్యక్తిని సంధ్యారెడ్డి కాదు. సమాజంలో బాధ్యతగా నేను ముందుకు పోతున్నా, నేనేం చేయలేదు, ఏది చేసినా లీగల్గానే పోతా. నువ్వు ఇక చూసుకుందాం, ప్రజాకోర్టులకు వచ్చినావు కదా, నేను ప్రజాకోర్టులకు పోతా. మా అడ్వకేట్ గారు లీగల్గా ఎలా ఈ కేసును ఎదుర్కోవాలనుకుంటాడో డెఫినెట్గా ఇక నుంచి సినిమాలలో కూడా ఇవాళ బాధ్యతగా వహించాలి. డైరెక్టర్, ప్రొడ్యూసర్స్ కూడా చెప్తున్నా, ఇక నుంచి వస్త్రధారణ విషయంలో మీరు పిల్లలకి 18 సంవత్సరాల లోపు ఉన్న పిల్లలకి మంచి మెసేజ్ని ఇవ్వాలి, సమాజం బాగుపడే మెసేజ్ని ఇవ్వండి. చెత్త మొత్తం ముందు పెట్టేసి తర్వాత మొత్తం సారాంశం ఉంటామంటే కాదు. ఇవాళ ఒక మదర్ ఫౌండేషన్ మహిళలందరం తరపున ఒక మహిళల మనోభావాలు దెబ్బతినకుండా మేము ముందుకెళ్తున్నాం. మేము ఎవరి జోలికి వెళ్ళలేదు, కానీ మదర్ ఫౌండేషన్ దగ్గరకు వచ్చి మా మీద కేసులు పెట్టినావు కదా, డెఫినెట్గా మదర్ ఫౌండేషన్ అంటే ఏంటో చూపిస్తాం. కాదు సంధ్యారెడ్డి గారు, మరి తెలంగాణలో కానీ తెలుగు రాష్ట్రాల్లో కానీ చాలామంది ఉన్నారు మహిళలు, ఎవరు కూడా మహిళలు ముందుకు వచ్చి మాట్లాడింది మీకు ఒక్కదానికి వచ్చినటువంటి అభ్యంతరం ఏంటి? తమ్ముడు, నేను ఇందాక చెప్పిన, ఎవరు మాట్లాడకున్నా మీరు ఒక్క కామెంట్కి 1500 మంది, 2500 మంది, 3500 మంది కామెంట్ రూపంగా అందరు రోడ్ల మీదకి రారు నానా. అవసరం అనుకున్నప్పుడు వస్తారు. 100% మోరల్ సపోర్ట్. వీళ్ళందరూ కదా, వీళ్ళ కుటుంబాలు లేవా అండి? వీళ్ళందరూ ఎందుకు వచ్చారండి అంటే వీళ్ళకి లేవా అంటే ఆమెకు ఒక్కదానికే ఉందా? ఇవాళ అందరూ వచ్చిర్రు, అందరం వస్తే ఇక్కడ ఇబ్బంది కలగొద్దు, ట్రాఫిక్ జామ్ అవుతుంది అన్నట్టుగా నాకు ఒక సమాజం మీద బాధ్యతతోని మినిమం నా ఎంబడి ఉండే మినిమం మేము వస్తాం, మాకు నువ్వు ఒక్కదాని కాదని వచ్చారు వాళ్ళు అని వచ్చాము. ప్రతి మహిళ వస్తారు, ఇప్పుడు రమ్మంటే అందరు వస్తారు, ఒక పిలుపునిస్తే వస్తారు. కానీ నాకు అది ఇష్టం లేదు. నేను ఒకటే చెప్తున్నా, 100% అది చట్టపరంగా ఏ రకంగా చట్టపరంగా కూడా ఉన్నాయి. ఇప్పుడు నా ఇష్టం నేనంటే కాదు, చట్టాలలో తప్పకుండా ఆమెకు సంబంధించిన ఎట్లా ఉందో చట్టపరంగా మాజాద్ గారికి చెప్పాము మేము. ఇవాళ నాట్ ఓన్లీ అనసూయ లాంటి వాళ్ళు ఈ వస్త్రధారణ విషయంలో ఏదైనా కానివ్వండి, మీరు దయచేసి దీన్ని రాజకీయాలు చేయొద్దు. నేను క్లారిటీగా చెప్పిన, మదర్ ఫౌండేషన్ చైర్పర్సన్ నేను 2003లో స్థాపించాను. ప్రతి నిమిషం మా మహిళా సోదరులకు అదే చెప్తా, నేను అదే మాట్లాడినా. ఇప్పుడు పబ్లిక్లో రిసీవ్ చేసుకున్నారు కాబట్టి ఇది ప్రతి మహిళ వస్తామని రెడీగా ఉన్నారు. ప్రతి మహిళ ఎక్కడ పోయినా కూడా బాగా మాట్లాడినవక్క అక్క అని ఎవరినంటారు తమ్మి? ఇంత ఓన్ చేసుకుంటేనే కదా పెద్దవాళ్ళందరూ మా సంధ్యమ్మ. మీరు కామెంట్లు చూడండి, అనసూయ గారి వీడియోలలో అనసూయ గారికి వచ్చిన కామెంట్లు చూడండి, సంధ్యక్కకు వచ్చిన కామెంట్లు చూడండి. అది తీర్పు అనేది నేను గట్టిగా నమ్ముతున్నా. వాళ్ళ స్పిరిట్తోనే నేను ముందుకు పోతున్నా. నాకు యుఎస్ నుంచి, డల్లాస్ నుంచి, కెనడా నుంచి, సౌదీ నుంచి, అందరు ఆస్ట్రేలియా నుంచి ఫోన్లు చేస్తున్నారు. మా మద్దతు నీకు ఉంటుంది అక్క, నువ్వు తెలుగు మహిళల ఆత్మగౌరవాన్ని ముందుకొచ్చావు. ఆత్మగౌరవం కోసం కొట్లాడే వ్యక్తులు ఇప్పటివరకు వచ్చారు. మేము మీకు అండగా మేము ఉంటామని చెప్పారు. దీన్ని రాజకీయాలు చేసుకొని ఏదో అని కాదు, ఎవ్వరు చెప్పరండి. ఇలా వేసుకోమని చెప్పి ఏ మగవాడు కూడా చెప్పడు. పార్టీ షోకాజ్ నోటీసులు అని కాదు, మీరు ఏం మాట్లాడారు అనేది అడిగారు. అడిగినప్పుడు ప్రజాస్వామ్యంలో నా పార్టీ పరంగా పార్టీ సిద్ధాంతాలను గౌరవించే వ్యక్తిని నేను. పార్టీలో నేను చాలా క్రియాశీలకంగా పనిచేస్తున్నా. పార్టీ గైడ్లైన్స్ ఎప్పుడు దాటలేదు. నేను పార్టీ పరంగా నేను మాట్లాడలేదు. మీరు అందరు కూడా అన్ని వీడియోస్ చూసుకోండి. మదర్ పార్టీలో నేను 2014లో జాయిన్ అయినా.
2003లో మదర్ ఫౌండేషన్ చైర్పర్సన్. కాబట్టి నాకు మదర్ ఫౌండేషన్ చైర్పర్సన్గానే నేను మాట్లాడినా. ఇది పార్టీకి దీనికి లింక్ పెట్టడం ఎట్లా చెప్పండి, మీరే చెప్పండి. ప్రజాస్వామ్యంలో రైట్ స్పీచ్ ఉంటుంది కదా, నా వ్యక్తిగతం కదా, కాదు కదా. ప్రతి ఒక్క రాజకీయ నాయకులకి ఫౌండేషన్స్ ఉంటాయా ఉండయా చెప్పండి, ఉంటాయా సార్? ఉంటాయి, ఎవరైనా పెట్టుకోవచ్చు వాళ్ళ ఫౌండేషన్ నుంచి అంతే, ఒక వ్యక్తిగానే తప్ప. దయచేసి పార్టీకి రూయొద్దు. ఇది పార్టీ విషయంలో మనం ఏమన్నా మాట్లాడినామంటే 100% నేను పార్టీకి పూర్తి బాధ్యురాలిని. కాబట్టి నేను పెద్దలు కూడా చెప్పాను, అమ్మ నేను అలా మాట్లాడలేదు, ఇది నా మదర్ ఫౌండేషన్కి సంబంధించి ఒక మహిళగా మాట్లాడినా, కాబట్టి వాళ్ళు అడిగిన దానికి నేను రిప్లై ఇచ్చిన, అంతే తప్ప. అంతే. మా అడ్వకేట్ గారు చెప్పారు కదా, నేను అదే చెప్తున్నాను. ఎందుకంటే మేము చూస్తాం, ఎందుకంటే ఇప్పుడు తను అంటే పైశాచిక ఆనందం పొందుతుంది. నేను పోలీస్ స్టేషన్ పిలిపించిన, వీళ్ళకి నోటీసులు ఇచ్చిన అని చెప్పేసి పైశాచిక ఆనందం, అంతే తప్ప. సమాజంలో ఈ కేసు వల్ల, ఆమె కేసు పెట్టడం వల్ల మీ సోషల్ మీడియా కానివ్వండి, ఛానల్స్ మీద కానివ్వండి, ఇప్పుడు పెట్టిన లేడీస్ కూడా కొంతమంది ఉన్నారు, దీనివల్ల సమాజానికి ఆమె ఏ మెసేజ్ ఇస్తుంది. కాబట్టి మరి మనం గమ్మునున్నామనుకోండి, అది రాంగ్ డైరెక్షన్లో పోతుంది. అంటే అనసూయ లాంటి వాళ్ళని ప్రోత్సహించినట్టు అవుతుంది. కాబట్టి అనసూయ లాంటి వాళ్ళకు కూడా వాస్తవంగా మీ మీడియా పుణ్యం అంటూ ఇవాళ నిజంగా హీరోయిన్లు మొత్తం చీరలు కట్టుకొని వస్తారు, అది వాస్తవం. సమాజంలో అయితే మార్పు వస్తుంది, నేను అదే చెప్పాను. మార్పు అనేది ఎంతో కొద్దిగా ఎవరో ఒకరు ఎక్కడి నుంచో ఒకరి నుంచి ఎవరో ఒకరు వస్తారు, ఏదో చేస్తారు అనే విధంగా మాత్రం మీరు డెఫినెట్గా మీడియా సోదరులు అందరూ మాత్రం ఒక అవేర్నెస్ మాత్రం క్రియేట్ చేశారు. దానికి మాత్రం మీకు చేతులిచ్చి నమస్కరిస్తున్నాను. నేను అనేది ఏంటంటే, పర్సనల్ జీవితాన్ని పబ్లిక్లో పెట్టకండి. ఎవరి పర్సనల్ వాళ్ళు, జీవితం సినిమా వేరు. పాతకాలం సినిమాలు చూడండి, మనసుకు ఎంత ప్రశాంతంగా ఎంత ఉల్లాసంగా ఉంటుంది. 300 రోజులు సంవత్సరాలు నడిచిన సినిమాలు ఉన్నాయి. కాబట్టి నేను అనేది ఏంటంటే, ఇండస్ట్రీ కూడా ఒక బాధ్యత వహించాలి. నేను వాళ్ళకి జడ్జి చేయట్లేదు, బాధ్యత వహించండి. మీరు ఆ బాధ్యత వహించినట్టయితే చిన్నపిల్లలకి ఇచ్చే మెసేజ్ సినిమాలల్లా చెత్తగా ముందుకెళ్తున్నారు. అది కూడా చాలామంది నాకు కామెంట్స్ పెడుతున్నారు, అక్క మీలాంటి వాళ్ళందరూ ముందుకు రావాలి అని. డెఫినెట్గా నేను ఇవాళ సినీ ఇండస్ట్రీ కానివ్వండి, టీవీ బృందానికి కానివ్వండి, బుల్లితెర వాళ్ళకి కానివ్వండి, ఎవరికైనా కానివ్వండి, మీరు సమాజానికి మీ బాధ్యతగా ఒక మంచి మెసేజ్ని ఇవ్వండి. కాబట్టి ఇలాంటివి పునరావృతం కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత మాత్రం డెఫినెట్గా సమాజం అందరి మీద ఉంది. ఇవాళ నేను ఒక సంధ్యక్కనే కాదు, అందరి పైన ఉంది. కాబట్టి మీరు అందరు కూడా ఈ విషయంలో స్పందించాల్సిన అవసరం ఉంది. దయచేసి మహిళల ఆత్మగౌరవాన్ని కాపాడుకుందాం. మనం పొద్దున్న లేస్తే మగవాళ్ళని తిడుతున్నాం, వాడు అట్లా చేసిండు, వీడు ఇట్లా చేసిండు, అట్లా చేస్తుండంటే మనం చేసేది ఏంది అంటే, మనము మగవాళ్ళని రెచ్చగొట్టడం కరెక్టా అనేది నా ఇంటెన్షన్. నేను అడుగుతున్నాను. అంటే దీంట్లో కొంతమంది కూడా అంటారు, రెచ్చగొట్టడం విధంగా రెచ్చగొట్టడం అంటే సమాజంలో ఇప్పటికే మహిళలము చాలా కింది స్థాయికి వెళ్ళిపోతున్నాం. మనం అలా కాకుండా మనకు బాధ్యతగా ముందుకుండి అందరి మగవాళ్ళు కూడా మనం ఒక సోదర భావంతో చూస్తూ సమాజంలో కలిసిపోతే బాగుంటుంది. ప్రతిసారి మగవాడిని తిట్టడం అనేది కరెక్ట్ కాదు. మనం కూడా జాగ్రత్తగా ఉండాలి. మనం జాగ్రత్తగా ఉండి మగవాళ్ళని అన్న ఒక అది, నేను అందరిని అనట్లేదు, అందరు మగవాళ్ళని అంటలే, అందరు ఆడవాళ్ళని అనట్లేదు. అందరు ఆడవాళ్ళం 80% వాళ్ళందరూ బాగున్నారు కాబట్టి సమాజం ఇక్కడి వరకు వచ్చింది. ఒక మహిళగా మీరు మాట్లాడుతూ ఉంటే మహిళా సంఘాలు సైతం కూడా మీ మాటల పట్ల వ్యతిరేకిస్తూ ఉన్నారు. POW సంధ్య లాంటి వాళ్ళు కూడా మీ మాటలను వ్యతిరేకించుకొని ప్రెస్ మీట్ కూడా పెట్టడం జరిగింది. దానిపై ఇప్పుడు దాదాపుగా ఒక 20 కోట్ల మంది ప్రజలు స్పందించారు, చాలా బాగా మాట్లాడారని. మంచి ఉంటుంది, చెడు ఉంటుంది. వీళ్ళు ఒక 10 మంది మాట్లాడి ఉండొచ్చు, వాళ్ళకు ఇంకొక 10 మంది కలిసి ఒక 20 మంది, 20 కోట్ల మంది గురించి మనం ఆలోచించాలి. కానీ 20 మంది గురించి మనం మాట్లాడాల్సిన అవసరం లేదు. నేను వారి స్వేచ్ఛని నేను హరించడం లేదు. వాళ్ళ భావం వాళ్ళు చెప్పారు, నా భావం నేను చెప్పాను. నా భావం నేను చెప్తే కేసు పెట్టారు, వాళ్ళ భావాలు చెప్తే కేసులు ఉండవు. ఇప్పుడు ఒక్కటేనండి, సమాజంలో ప్రశ్నిస్తే కేసులు పెడుతుంది అనేది అయితే అందరికి తెలిసిపోయింది. కేసులకు భయపడే వ్యక్తిగా సంధ్య రెడ్డి అని మీకు అందరికైతే తెలుసు. నేను మీడియా పరంగా చెప్తున్నా. నేను ఏముందండి, ఎలాగో రోడ్డు మీదకి తీసుకొచ్చింది నన్ను, మహిళల ఆత్మగౌరవం కోసం, ఒక మంచి అంశం కోసం తీసుకొచ్చింది. మరి ఇక నువ్వు ఇంట్లో ఎట్లుంటావు, నువ్వెట్లుంటావు మేమందరం తలుచుకుంటే? మరి ఒక మహిళనే కదా తనకి 2 పిల్లలు ఉన్నారు. పిల్లలకి
ఏం మెసేజ్ ఇస్తుంది. కాబట్టి సమాజంలో బాధ్యత ఉండమని చెప్పిన, నా చెల్లెగా చెప్పిన, నా అక్కగా చెప్పిన, ఇవాళ ఏం లాభం, ఏం చేస్తున్నాం? మహిళలు మనమే అది చేసుకుంటున్నాం. అవునా కదా చెప్పండి. మీరందరూ కూడా మీకు కూడా మీడియా వాళ్ళందరూ కూడా అక్క చెల్లెళ్ళు ఉంటారు, అమ్మ వాళ్ళు ఉంటారు, మీకు భార్యలు ఉన్నారు. మీరందరూ ఇట్లాంటిది మీరు ఎంకరేజ్ చేస్తారా చెప్పండి? నాకు చాలా బాధ అనిపిస్తుంది. 23 సంవత్సరాలు సోషల్ వర్క్ చేసుకుంటే నేను ముందుకు వచ్చినప్పుడు ఎవరు అడగలా. ఇవాళ ఒక ప్రశ్న ఇస్తే 99% సంధ్యక్క వైపే ఉన్నారు, 1% వాళ్ళకి చెప్తున్నా. మీ మనోభావం, మీ స్వేచ్ఛ, మిమ్మల్ని కూడా నేను క్వశ్చన్ చేయట్లేదు. ఇంకా ఎప్పుడు మహిళా సంఘాలంటే వాళ్ళే ఉండరండి, అందరు వీళ్ళు కూడా మహిళా సంఘాల వాళ్ళే. వీళ్ళందరూ మాట్లాడిన ప్రతి మహిళా సంఘమే. అంటే ఆమె అభిప్రాయం తీసుకోరా? అంటే ఓ 10 మందేనా సమాజంలో మహిళలు? 10 కోట్ల మంది మహిళలు ఉన్నామండి. వాళ్ళ అభిప్రాయాలు కూడా తీసుకోండి దయచేసి. సామాజికంగా మీరు కూడా గ్రామీణ ప్రాంతాలలో ఈ విషయం మీద మీరు కూడా ఒక బాధ్యతగా ముందుకెళ్ళాలని చెప్పి మీడియా సోదరులందరూ కూడా నేను మీకు నమస్కారాలు తెలియజేస్తున్నాను. నాగబాబు కూడా మీరు నా వ్యాఖ్యల పట్ల స్పందించారు. ఆయన ఒకసారి స్పందించారు, తర్వాత ఆయన ఏమనలేదు. స్పందిస్తే చూద్దాం. ఇప్పటికైతే తను ఏం స్పందించలేదండి. ఒకసారి ఏదో చెప్పారు, మేము చెప్పాము, అయిపోయింది. మళ్ళీ ఎవరైనా స్పందిస్తే చూద్దాము. ఎవరి స్పందననే ఉండనియండి, వాళ్ళ స్వేచ్ఛ అది. నాది మాత్రం ఇలాగే ఉంటుంది.